హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా చికెన్ బాగా శుభ్రం చేసుకున్న తర్వాత అందులో తగినంత అల్లం వెల్లుల్లి, తగినంత పసుపు, తగినంత ఉప్పు, కారం అండ్ తగినంత ధనియాల పొడి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అర్ధగంట లేదా గంట సేపు మంచిగా మిక్స్ అవుతుంది కదండి, పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ తర్వాత కడాయి పెట్టి అందులో 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేయాలి. నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, ఆనియన్స్ తగినంత ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్నాం కదండి చికెన్, ముందుగా దాన్ని అందులో వేయాలి. వేసిన తర్వాత దాన్ని చికెన్ని మంచిగా కలపాలి. కలిపిన తర్వాత దాన్ని మంచిగా మిక్స్ అవుతుంది కదండి. మంచిగా కలిపిన తర్వాత దాన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయాలి. తర్వాత మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత కొంచెం మీద నుంచి ఒక గరం మసాలా పొడిని తగినంత కొంచెం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం క్యాప్ పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే రెడీ అవుతుంది, చికెన్ రెడీ అవుతుందండి.